డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి మీరు ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్స్ తీసుకున్నా లేదా ఓపెన్ పీజీలో అడ్మిషన్స్ తీసుకున్నా మనకు సంబంధించి సెకండ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్కి సంబంధించిన పే చేయడానికి ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనకు సంబంధించిన ట్యూషన్ ఫీ ఏ విధంగా పే చేయాలనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయినట్టయితే డిగ్రీలో మనకు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. సో మీరు సెకండ్ ఇయర్కి సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేయాలనుకున్నా లేదా ఫైనల్ ఇయర్కి సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేయాలనుకున్నా ఇక్కడ క్లిక్ ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డిగ్రీ యొక్క పేమెంట్ అయితే చేయొచ్చు. డిగ్రీకి సంబంధించిన పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 7th August 2026 అయితే లాస్ట్ డేట్. ఒకవేళ ఓపెన్ పీజీ అనుకున్నాం అనుకోండి, లైక్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ సంబంధించి అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించి కూడా మనకు ఎంబీఏ కావచ్చు, ఎంఎల్ఐసీ కావచ్చు, బిఎల్ఐసీ కావచ్చు, సెకండ్ ఇయర్ సంబంధించిన కోర్స్ ఫీ పే చేయడానికి కూడా ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ సంబంధించి పీజీ ఆర్ డిగ్రీకి సంబంధించిన పేమెంట్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. జస్ట్ మీ యొక్క రిలవెంట్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు రిజిస్టర్ ఫర్ పీజీ పేమెంట్ ఆర్ రిజిస్టర్ ఫర్ యూజీ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మాకు పీజీకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసాం కాబట్టి పీజీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ పైన సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు అడ్మిషన్ నెంబర్ మర్చిపోతే దాన్ని ఏ విధంగా రికవర్ చేయాలనేది మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అవి చూస్తూ మీరు అడ్మిషన్ నెంబర్ అయితే రికవర్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే బేస్డ్ ఆన్ మన అడ్మిషన్ నెంబర్ని బట్టి మొబైల్ నెంబర్ని బట్టి డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు పీజీ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్, నేము, క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటాయి. ఆ థింగ్స్ మీరు ఒకసారి వెరిఫై చేసుకొని స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఎంఏ తెలుగుకి సంబంధించిన సెకండ్ ఇయర్ పే చేస్తున్నాము. మీరు ఎంఏ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం మనకు ఓకే అనే ఆప్షన్ అయితే అడుగుతుంది. జస్ట్ మీరు ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మీరు ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ సెకండ్ ఇయర్ అనేది అయితే డిస్ప్లే అవుతుంది. లైక్ యూజీకి కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటాయి, మీకు సంబంధించిన ఆల్ డీటెయిల్స్ ఉంటాయి, స్పెషలైజేషన్ సంబంధించిన ఎలెక్టివ్ పేపర్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇఫ్ యూజీ స్టూడెంట్స్ అయితే మీరు ఎలెక్టివ్ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంబీఏ, ఎంసీఏ స్టూడెంట్స్ కూడా సేమ్. ఆ తర్వాత మీకు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ అనేది మనకు రిఫరెన్స్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీరు పేమెంట్ చేయాలంటే ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా పేమెంట్ చేయడానికి డిఫరెంట్ మోడ్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఎంఏ తెలుగు సంబంధించిన సబ్జెక్ట్ యొక్క పేమెంట్ చేస్తున్నాం కాబట్టి సో మీకు ఇక్కడ పేమెంట్లో వచ్చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ ద్వారా అయితే పే చేయొచ్చు. సో ఎనీవే మీరు పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే పే చేయాలి. మీరు ఎటువంటి బ్యాంకింగ్ చూస్ చేసుకున్న డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేసినట్టయితే కొన్ని కార్డ్స్ అయితే సరిగా వర్క్ చేయవు కాబట్టి మీకు పేమెంట్ అనేది తీసుకోకపోవచ్చు. నెట్ బ్యాంకింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. మీకు ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ఉన్నట్టయితే లేదా యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు. బట్ యూపీఐ ద్వారా పే చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. కొన్నిసార్లు మనకి అమౌంట్ డిడక్ట్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసాము. వన్స్ యూపీఐని సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మనకు పే బై యూపీఐ యాప్ అనేది ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకు సంబంధించి మీ మొబైల్లో ఉన్న డిఫరెంట్ పేమెంట్ సంబంధించిన ఆప్షన్స్లో ఏదో ఒకటైతే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. మాకు బై డిఫాల్ట్గా దీనికి సంబంధించి ఇక్కడ సో ఫోన్పే అయితే రావడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఫోన్పేకి సంబంధించి పే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి పేమెంట్ అయితే కేర్ఫుల్గా పే చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించి పేమెంట్ చేయడం అయితే కంప్లీట్ కావడం జరిగింది. వన్స్ మీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్లీ డన్ అనేది చూపిస్తుంది. వన్స్ మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టు మీకు సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మాకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ సంబంధించి సెకండ్ ఇయర్ యొక్క డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టే మీకు సంబంధించి సో ఇక్కడ మీ యొక్క పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనకు సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన రిసిప్ట్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. జస్ట్ మీకు సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ప్రజెంట్ మనం వచ్చేసి ఎంఏ తెలుగు సంబంధించి సెకండ్ ఇయర్ యొక్క ట్యూషన్ ఫీ అయితే పే చేయడం జరిగింది. వన్స్ మీరు పే చేసిన తర్వాత మీ పేమెంట్ అనేది సక్సెస్ అయితే ప్రింట్ రిసిప్ట్ జనరేట్ అవుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసి అయితే పెట్టుకోవాలి. అండ్ మీరు ఏ డేట్లో పే చేశారు, ఏ టైంకి పే చేశారనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంత పే చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ స్టడీలో మీరు ఓపెన్ పీజీలో అడ్మిషన్స్ తీసుకున్న లైక్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ కానీ, ఎంబీఏ కానీ, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళు కానీ లేదా యూజీ కోర్సెస్ బీఏ, బీఎస్సీ, బీకామ్లో కూడా మీరు అడ్మిషన్స్ తీసుకున్న ఎంఎల్ఐసీ, బిఎల్ఐసీ లాంటి కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకున్న మీ యొక్క అమౌంట్ అనేది త్రూ మొబైల్ ద్వారా కూడా పే చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో పేమెంట్ చేసేటప్పుడు ఎనీవే మీరు కేర్ఫుల్గా అయితే పే చేయండి. పేమెంట్కి సంబంధించిన అమౌంట్ అనేది హెవీ అమౌంట్ ఉంటుంది కాబట్టి వన్స్ మీకు అమౌంట్ అనేది డిడక్ట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినట్టయితే మళ్ళీ మీరు పేమెంట్ చేయాలంటే అది రీఫండ్ అయిన తర్వాత పే చేయాల్సి ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా అయితే పే చేయండి. మేము పేమెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు ఓపెన్ డిగ్రీ ఫ్రెష్ అప్లికేషన్ చేస్తున్నా లేదా ఓపెన్ పీజీ ఫ్రెష్ అప్లికేషన్ చేస్తున్నా లేదా మీరు సెకండ్ ఇయర్కి సంబంధించిన పే చేస్తున్నా ఫర్దర్గా ఎటువంటి పేమెంట్
చేస్తున్నా కూడా మేము పేమెంట్కి సంబంధించి అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఆ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే సో మీకు పేమెంట్ చేయడంతో పాటు మీకు సంబంధించిన రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసి మీకు వాట్సాప్ కానీ మెయిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. ప్రజెంట్ మీకు సంబంధించిన సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ సంబంధించిన డిగ్రీ యొక్క ట్యూషన్ ఫీ ఏ విధంగా పే చేయాలి, లేదా మీరు ఓపెన్ పీజీకి సంబంధించి సెకండ్ ఇయర్ ఆర్ ఎంబీఏకి సంబంధించి సెకండ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ సంబంధించిన ఫీ ఏ విధంగా పే చేయాలని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదురుతూ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.